ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము 145వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 1-2 వచనాలు. రాజవైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవుడి వాక్యము దీవించునుగాక. రాజువైన దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. మన దేవుడు రాజు, మన ప్రభువు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన్ను స్తుతించుట మనకెంతో ధన్యత. నీ నామము నిత్యము సన్నుతింపబడునుగాక అంటాడు. 10వ వచనంలో చూడండి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవే. నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఆయన క్రియలు ఆశ్చర్యకరమైన కార్యములు. ఐగుప్తును 2 పాయలుగా చేయడం, యోర్ధాను 2 పాయలుగా చేయడం, ఆహారము మన్నాను కురిపించడం, ప్రపంచంలో అత్యధికమైన అద్భుతములు ఆయనను మించి ఎవరు చేయలేదు. ఆయనే అద్భుతాలు చేయవాడు, అద్భుతకరుడు. ఆయన క్రియలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు అని చెప్తున్నది. 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. మన ప్రభువు రాజ్యం, మన తండ్రి అయిన దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యం. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరములు నిలిచేటువంటి ప్రార్థన అనే, తరతరములు నిలిచేటువంటి రాజ్యము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూడండి. కీర్తన గ్రంథము 47వ కీర్తన. కీర్తన గ్రంథం 47వ కీర్తనలో ఒక మాట ఉంది. 47వ కీర్తన. ఈ కీర్తనే ఆయన రాజరికాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. నిర్మించిన వాడే రాజు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. సర్వభూమికి రాజు, ఇశ్రాయేలులకు రాజు, అన్యులకు ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన రాజు, ఆయన రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు చూడండి, 145వ కీర్తన 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. మన నోరు తెరచి ఆయన్ను స్తుతించాల. సృష్టికర్త, రక్షకుడు, విమోచకుడు, మనల్ని కాపాడినవాడు, కాపాడుతూ ఉన్నటువంటి వాడు మన దేవుడైన యెహోవా, మన రక్షకుడైన యేసుక్రీస్తును మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. 8వ వచనం. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. ఆయన రాజే, తీర్పు తీర్చే శక్తి గలవాడు, శిక్షించే శక్తి కలిగినవాడు. అయినా రాజు, పరిపాలకుడు, తండ్రి లాంటి వాడు. తండ్రి ఆయన. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, దయాదాక్షిణ్యము గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దయాదాక్షిణ్యము గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఉపకారి, కనికరము గలవాడు. ఎంత గొప్ప విషయాలు మన ప్రభువు మనకి ఆయన మహోన్నత ఘనతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వ వచనం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యమును గురించి, ఆ రాజ్య ప్రభావమును గురించి, శౌర్యమును గురించి ప్రతి ఒక్కరూ సంభాషిస్తారు, చెప్పుకుంటారు, కనపరుస్తారు, సంభాషింతురు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడు, గుర్తుంచుకోండి, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు. దావీదు క్రమంలో నేను వస్తానని, యూదా గోత్రంలో నేను వస్తానని చెప్పాడు. దావీదు క్రమంలో వస్తానని చెప్పాడు. అలాగనే దావీదు రాజుగా చేశాడు. దావీదు వంశీకులు 20 మంది రాజ్య పరిపాలన చేశారు. ఆ రాజుల క్రమంలోనే, యూదా గోత్రంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన రాజు, ఆయన రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పిరి. పూజింపదగిన రాజు బాల్యములోనే కన్యక మరియమ్మ గర్భంలో జన్మించినాడు. పాపము లేనివాడుగా జన్మించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడుగా ఆయన పెరిగినాడు.
అలాంటి ప్రభువును తూర్పు దేశపు జ్ఞానులు ఆయన బాల్యంలోనే చిన్న బాలుడిగా పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టి ఉండగా ఆయన వెతుకుంటూ బెత్లెహేముకు వచ్చారు. యూదుల రాజు, ఆయన పుట్టుకతోటే రాజు. అందరూ పెరిగిన తర్వాత ఎప్పుడో రాజులు అవుతారు, ఆయన పుట్టుకతోటే రాజు. సర్వశక్తిమంతుడైన దేవుడు మానవాకరమును దాల్చి యేసు ప్రభువుగా వచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. జన్మ తరహా రాజు, జీవితంలో రాజు. ఆయన రాజు, శాశ్వతమైన రాజు. ఆయనే మొదటి రాజు, ఆయనే చివరి రాజు. ఇక రాజులు లేరు. రాజుల కన్నా శ్రేష్ఠుడు, మహోన్నతమైనటువంటి వాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన గురించి పిలాతు విచారణ చేస్తూ 18:33 పిలాతు తిరిగి అధికారి మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, నీవు యూదుల రాజువా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన యూదుల రాజు, పుట్టుకతోటే రాజు. ఆయన అందరూ ఈయన యూదుల రాజు అని ఆయన మీద నేరం మోపుతూ ఉన్నారు. పిలాతు కూడా పట్టుకుని ఆయన బంధించి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజు అని ఆయన అడుగగా యేసు, నీ అంతటి నీవే ఈ మాట అడుగుతున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదునా ఏమే? నీ స్వజనమును ప్రధాన యాజకులు నేను నాకు అప్పగించారు కదా, నీవేమి చేస్తావు అని అడుగుగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, నీవన్నట్టు నేను రాజునే. ఆయన పుట్టుకతో రాజు, పెరిగిన తర్వాత రాజు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఆయన రాజుకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పబడుతుంది. ఆయన ఎప్పుడూ రాజే. ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి వాడు మన దేవుడు. భూమిని సృజించిన వాడు, మానవులను సృజించినటువంటి వాడు. ఇందాకనే మనం చదువుకున్నాం, రాజువైన దేవా అని 145వ కీర్తన చదువుకున్నాం. మన దేవుడే రాజు. ఆ రాజే యేసు ప్రభుగా జన్మించాడు. ఆయన పుట్టుకతో రాజు. ఆయన రాజ్యాన్ని, ఆయన రాజరికాన్ని ఈ లోకం సహించలేకపోయింది. ఆయన దీర్ఘశాంతము, కృపాతిశయము, ఉపకారము, మరి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు. ఆ గుణములను ప్రభువులో సమృద్ధిగా కనబరిచినాడు. ఆ దయాదాక్షిణ్యం కలిగినటువంటి ఆ ప్రభువును మానవులు ఆయన మహిమను గుర్తించలేక ఆయన పట్టుకొని ఆనాడు శిలువకు వేసి చంపివేశారు. ఏ పాపం ఎరుగని యేసు ప్రభు ఆయన మానవుల కొరకు మరణించినాడు. మానవుల పాప విమోచన కొరకు మరణించినాడు. పాపముల కొరకు రక్తము చిందించినాడు. సమాధి చేయబడినాడు, తిరిగి లేపబడినాడు. ఆయన రాజే. ఆయన బతికున్నప్పుడు రాజే, సమాధిలో ఉన్నప్పుడు రాజే, తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన రాజే. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. పరలోక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రభుగా, రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నింటినీ జయిస్తాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. అదే అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. శాశ్వతమైన రాజ్యము అని ఇందాక 145వ కీర్తనలో చదువుకున్నాం. శాశ్వతమైన రాజ్యం ఆయనకుంది. ఆ రాజ్యాన్ని గురించి ఒక మాట 6వ అధ్యాయం యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. యేసు ప్రభు రాజును చేయాలని చూశారు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. రోగాలన్నీ బాగు చేస్తున్నాడు. ఇక రాజు చేసే పనులన్నీ ఒక మానవుడిగా, సాధారణమైన మానవుడిగా ఆయన అన్నీ చేస్తున్నాడు. ఈ హేరోదు వీళ్ళందరూ మనకు పనికిరానుకున్నారు. కైసరు వీళ్ళని తీసివేసేసి యేసు ప్రభు రాజు చేయాలని ఆనాడు ప్రజలు నిర్ణయించారు. అందుకనే అయితే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. బలవంతము చేయగా ఈయన ఎప్పటికైనా రాజు అవుతాడేమనే ఉద్దేశం చేత నా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి కపటోపాయంతో అసూయ చేత యేసు ప్రభును పట్టించారు, సిలువ వేసి చంపివేశారు. అందరు రాజు లాంటి వాడు కాదు. రాజుల గ్రంథంలో ఉన్నటువంటి రాజులందరూ మరణించి సమాధిలో ఉన్నారు, కుళ్ళిపోయారు. అయితే ఈయన సమాధిలో పెట్టినా కానీ ఈ రాజును ఈయన తిరిగి 3 దినమున మృత్యుం జయించలేకపోతున్నాడు. పాపం యొక్క ముళ్ళును విరిచివేసినటువంటి వాడు రాజుగా చేయుటకు అని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో చూడండి, ఈయన రాజ్యాన్ని గురించి కూడా చెప్పబడుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దేవుడే ఒక రాజ్యమును స్థాపిస్తాడని దానియేలు ప్రవచించాడు.
ఆ రాజ్యం ఏదో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యం. ఎవరు నాశనము చేయలేనటువంటి రాజ్యం. దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము మరెవరికి చెందదు. శాశ్వత రాజ్యము దేవుడే స్థాపించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఈనాడు ప్రజల హృదయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడిన ఈ జనాంగమును ప్రభువు పరలోకమందు తన రాజ్యములో ఆయన ఉంచబోతున్నాడు. శాశ్వతమైన రాజ్యములో ఆయన ఉంచబోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 14వ వచనం, దానియేలు గ్రంథం 7:14. ఆయన రాజ్యాన్ని గురించి, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. లయము కాని రాజ్యము కలిగినటువంటి వాడు యేసు ప్రభు. శాశ్వతమైన రాజ్యము, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికీ తొలగిపోదు. ప్రవచనం సోదరుడా, ఎంత గొప్పదో చూడండి. దానియేలు ఎప్పుడో పలికిన రాజ్యం ఇది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం. 27వ వచనం ఇక్కడే, ఆకాశమంతటి కిందను రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని భక్తులకు జనులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. నిత్యము నిలిచే రాజ్యము. ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, బలమైన రాజ్యాలు ఉన్నాయి. రోమా రాజ్యము, జర్మనీ వాళ్ళది, మరి ఈజిప్ట్ వాళ్ళది, అన్ని రాజ్యాలు కనుమరుగైపోయినాయి. బబులోను రాజ్యం కనుమరుగైపోయింది. అయితే యేసు ప్రభు రాజ్యం ఉంది. అంతటా ఆకాశం అంతటి కిందను రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని భక్తులకు జనులకు చెందును. ఆ రాజ్యము మన ప్రభువుది. ఆయన నమ్మిన భక్తులు ఆ రాజ్యంలో ఉంటారు. ప్రభువును ఆరాధించే మనము, ప్రభువును స్తుతించే మనం, ఆయన బిడ్డలమైన మనం, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని పరిశుద్ధంగా తీర్చబడిన మనము ఆయన రాజ్యంలో మనం ఉంటాము. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను. అందరూ విధేయులవుతారు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు. ప్రపంచమంతా ఆయనకు సాగిలపడవలసినటువంటిది. అలాంటి శాశ్వతమైన రాజ్యాన్ని మన ప్రభు మనకందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా 17:21. 17:21. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది దేవుని రాజ్యం? మన మధ్యలోనే ఉన్నది. గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుడు మనకు రాజ్యం ఇచ్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ధన్యులమైన. మత్తయి సువార్త 3:2 కూడా అది ఉంది. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందిన వారి యొక్క భాగ్యము, స్వాస్థ్యము ఏంటి అంటే దేవుని రాజ్యం. యేసు రక్తంలో గడుపుకున్న వారందరూ ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. అలాంటి పరలోక రాజ్యాన్ని ప్రభు ఉచితముగా మనకు అనుగ్రహించినాడు. అంతేకాదు, ప్రభు చేసిన ఉపకారం కూడా జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన సాగుతాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అంతేకాదు, దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మన ప్రభువు రాజు. మనమేమైనా ఆయన నమ్మిన మనం, ఆయన రక్తంలో కడుక్కున్న మనం, పాప క్షమాపణ పొందిన మనం ఏమైనా రాజులమైనాము, యాజకులమైనాము. ఉజ్జియా రాజు మాత్రమే యాజకత్వం చేయబోయి కుస్తు తెచ్చుకున్నాడు. అయితే యేసు ప్రభు నమ్మిన మనము రాజులము, యాజకులము. ఎంత గొప్ప భాగ్యం! మన బ్రతుకులు మార్చి మనకు ఆనందం దయచేసిన మన ప్రభువును మనం స్తుతించాలి. మన కొరకు బలిగా అర్పించబడిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన పాదంలో ఎదుట సాగిలపడి మనం ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆయన రాజ్యం శాశ్వతమైనది. ఆయన భక్తులు ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయనలో సదాకాలం ఆయనతో కూడా రాజ్యము మనం వెళ్తాం. సహించిన వారతమైతే ఏలెదము అని తిమోతి పత్రికలో ఉంది. ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఆయన రాజ్యం, ఆయనతో కూడా మన రాజ్యపాలన మనం చేస్తాం. ఇలాంటి గొప్ప భాగ్యం ఇచ్చిన యేసు ప్రభువును మనం స్తుతించి ఆరాధించి గణపరచుదుము గాక. దేవుడి వాక్యం మన కొరకు ఆరాధనకు సహాయకరంగా దీవించును గాక. స్తుతులు చెల్లించుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయని చెప్పాను. రొట్టె కొరకు స్తుతులు చెల్లిస్తాం. కృపగల దేవా, కనుగొల నాయన, పరిశుద్ధుడా, స్తోత్రములు. మా కొరకు విరవబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, శ్రమలు అనుభవించిన శరీరం, రాజు అయిన నీవు రిక్తుడు అయినావు. మానవుల కొరకు శిలువలో గురేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేవన్నావు. ప్రభువానికి స్తోత్రములు.
అలాంటి నీ శరీరం సాధన రొట్టెలో మేము పాల్పంపులు పొందుతుండగా మీరే మహిమ పొందమని మా ఆరాధన స్వీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సోంచరించి ఆరాధించుచున్నాం తండ్రి. ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర అనేది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన రక్తంలో సాధించిన రసపాత్రలో మనం పాల్పంపులు పొందుదాం, స్తుతులు చెల్లించుకొని. కృపగల తండ్రి, పరిశుద్ధుడ, స్తోత్రములు. రక్తం చెల్లించకుండా పాప క్షమాపణ జరగదు. ఎడ్లగొడ్ల రక్తం వల్ల మాకు విమోచన లేదు, కానీ యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేసింది. ఆ రక్తం సాధించుకున్న రసపాత్రలో మేము పాల్పంపు పొందుతుండగా మీరే మహిమ పొందమని మా ఆరాధన స్వీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధించున్నాం తండ్రి. ఆమెన్.